ఓటీటీ డీల్స్ లో వారణాసి సంచలనం. మహేష్ రాజమౌళి మూవీకి కళ్ళు చెదిరే ఆఫర్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రూపొందించడంతో ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే హైప్ పెంచే పనిలో జక్కన ఫుల్ బిజీగా ఉన్నారు. 2027లో మార్చిలో వారణాసి విడుదల కానున్నదని క్లూ కూడా ఇచ్చారు. రాజమౌళి అంటేనే బిజినెస్ లెక్కల్లో వేరే లెవెల్. ఇప్పుడు అదే విషయం ఓటీటీ డీల్స్ లోను కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 1300 కోట్లు భారీ బడ్జెట్ తో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయన్, ఎస్ గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళం స్టార్ పృథ్వీ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్, మ్యూజిక్ ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ వర్లుగా ఈ మూవీ విడుదల చేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ షేక్ అవుతుంది. ఇప్పటికే గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్స్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడైన కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వారణాసి ఓటీటీ డీల్. డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ లో టాక్. మొత్తం ఎంతనేది బయటికి రాలేదు కానీ 750 నుండి 1000 కోట్లు డీల్ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా. ఇప్పటి వరకు పుష్ప 2 275 కోట్లతో టాప్ ఓటీటీ డీల్ గా నిలిస్తే వారణాసి దాన్ని పూర్తిగా దాటేసే అవకాశం కనిపిస్తుంది. నిజంగా ఈ డీల్ జరిగితే మహేష్ బాబు, రాజమౌళి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయనం రాసే రోజు దగ్గరలోనే ఉంది. వారణాసి ఓటీటీ రికార్డ్ బ్రేక్ చేస్తుందా? మీ అభిప్రాయం తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.